క్రీస్తు ఉన్నప్పటి నుండి ఆపాలని చూశారు. ఆ బోధని ఇప్పటిదాకా కొనసాగుతూనే ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు మరి రాజ సువార్తను ప్రకటిస్తున్నప్పుడు శాస్త్రులు, పరిసయ్యులు ఈయన్ని చంపేస్తే ఈ బోధ ఆగిపోయిద్ది అని అనుకొని ఆయన చంపేశారు. అయినా సరే ఇప్పటికే కొనసాగుతుంది, రాకడ దాకా కొనసాగుతూనే ఉంటుంది. అంటే దాంట్లో ఏంటి అంత పెద్ద ఆశ్చర్యం ఏంటి? ఎవరన్నా ఆలోచిస్తున్నారా? ఇంత కట్టుదిట్టంగా ఎంత గొప్ప సువార్త జరుగుతుంది. ఎంతోమంది తమ ఉద్యోగాలను వదిలేసుకొని వచ్చేస్తున్నారు, కుటుంబాలను వదిలేసుకొని వస్తున్నారు, భార్య బిడ్డలను వదులుకొని వస్తున్నారు, అనారోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా సువార్తను ప్రకటించడానికి వస్తున్నారంటే క్రైస్తవులు ఏముందంటారు అప్పుడు? అంత ఆశ్చర్యంగా మనం ముందుకు వెళ్ళటానికి యవ్వనస్తులు ఎగ్గబడుతున్నారనమాట దేవుని సేవ చేయటానికి. ఈ యొక్క బైబిల్ చేతికి అందించడానికి యవ్వనస్తులు ఎంతో కష్టపడ్డారు, శ్రమ పొందారు. చంపేస్తారని తెలిసి కూడా రహస్యంగా దాక్కుంటూ వచ్చి ప్రతి ఒక్కరికి బైబిల్ అందించారు. ఇప్పుడు మనకు